హలో అండి. ఈరోజు పెసరపప్పుతో పచ్చ పెసలతో పప్పుచారు చేస్తున్నాను. ఎలా చేస్తాననేది చూడండి. ఫస్ట్ కొన్ని పెసలైతే తీసుకున్నాను. చూడండి, ఇవైతే పప్పుచారులోకి సరిపోతాయి. కొన్నే తీసుకున్నాను. పలుచగా చేసుకోవాలి పప్పుచారు అనేది. కొంచెం చింతపండు అయితే నానేసుకుందాం. 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు చూపిస్తాను. చూసారా, కొన్ని పెసరపప్పు అయితే తీసుకున్నాను కదా, వాటిల్లో కొన్ని వాటర్ అయితే వేసాను. నానతాయి ఈ లోపం. చింతపండు అయితే ఇది సరిపోతుంది, కొంచెం తీసుకున్నాను. దాంట్లో వాటర్ వేద్దాం కొంచెం. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. వాటర్లో నానబెట్టాను కదా. ఈ ఉల్లిపాయలు వాటర్లో వేయడం వల్ల కళ్ళంట నీళ్ళు రావన్నమాట. వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేద్దాం. పప్పుచారు ఒంటికి చాలా మంచిది, అందులోనూ పెసరపప్పుచారు చలవ చేస్తుంది. 2 టమాటాలు తీసుకున్నాను. మీరు ఎక్కువ వేసుకుంటే పెసరపప్పు ఎక్కువ తీసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది. ఇలా అయితే కట్ చేసుకోండి సన్నగా. రెండు పచ్చిమిరకాయలు తుంచి వేసుకోండి. వాటర్లో వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు కళ్ళంపు నీళ్ళు రావు. మనం ఎన్నైనా కట్ చేసుకోవచ్చు. తొక్కు తీసి వేసారనుకో ఇంకా అసలు రాను కూడా రావు. ఇట్లా 2 ముక్కలు అయితే కట్ చేయండి. మీకు కావాలంటే ఇంకొక ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒకటే వేసాను. ఇప్పుడు పసుపు వేద్దాం, మీకు చూపిస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో అయితే వేసాను కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్ పెట్టేద్దాం పొయ్యి మీద. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ పప్పు అదే ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పొంగు రాకుండా ఉంటుంది. అంటే పొంగిపోయిద్ది కదా కుక్కర్ పెట్టిన తర్వాత మూత, అది పొంగు అనేది రాకుండా ఉంటుంది బయటికి. ఆయిల్ వేసుకోండి కొంచెం, పొంగు అయితే రాదు బయటికి. మూత పెట్టేద్దాం. చూసారా, మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేద్దాం. ఒకటి చూపిస్తాను. నేను మొన్న సపోటా తినేసి ఇత్తనం అయితే వేశాను, అది వచ్చింది. చూపినా మీకు. అది కాదో అవును అని నేను కొంచెం తవ్వైతే చూశాను. అంటే దీంట్లో ఏంటంటే కొంచెం వంకాయ ఇత్తనాలు, బొప్పాయి ఇత్తనాలు, ఫస్ట్ కరేపాకు చెట్టు అయితే వేశాను. అది లేదనమాట, అది ఎండిపోయింది. ఎండలకి ఫుల్ ఎండలు కాస్తున్నాయి కదా, అది ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తానంటే దీంట్లో సపోటా తిన్నాక సపోటా ఇత్తనాలు వేసాను. మళ్ళీ వంకాయ కూర చేసుకుంటాం కదా, ఆ ఇత్తనాలు అనేది వాటర్ కడిగిన తర్వాత వాటర్లో ఇత్తనాలు వస్తాయి కదా, అవి అయితే పోసేసాను కొన్ని. మళ్ళీ కొన్ని బొప్పాస్కాయ ఇత్తనాలు ఏవైతే వస్తాయో అవి ఏవొచ్చినా పర్లేదులే అని వేసాను. ఇప్పుడు ఏమొచ్చిందంటే సపోటా ఇత్తనం అయితే వచ్చేసింది. చూపిస్తాను మీకు. చూడండి దీంట్లో ఇదిగో కనిపిస్తున్నాయా మీకు? ఇగో ఇవి బొప్పాయి ఇత్తనాలు అనమాట. ఇవి బొప్పాయి ఇత్తనాలు. అదిగో పక్కన వంకాయ ఇత్తనం కూడా వచ్చింది చూసారా, ఇదిగో ఇది వంకాయ ఇత్తనం అన్నమాట. అంటే ఏ తిన్నా సరే దీంట్లో వేస్తాను, ఎందుకంటే కరివేపాకు మొక్క ఇదిగో ఎండిపోయింది చూసారా, ఇది ఎండిపోయింది అనమాట. ఎండిపోయింది కదా, ఖాళీగా ఎందుకులే అని చెప్పి దీనిలో ఏదో ఒకటి వేస్తానే ఉన్నా. ఇదిగో బొప్పాయి ఇత్తనాలు చాలా అయితే వేసాను, వస్తే లేదని చెప్పి. వంకాయ ఇత్తనాలు కూడా కనిపిస్తున్నాయి మీకు, ఇగో వంకాయ ఇత్తనాలు వేసేసాను. ఇదిగో ఇది నిన్న నేనైతే అవునా కాదా అని నాకు డౌట్ వచ్చి ఇదిగో ఇదైతే కొంచెం తవ్వి చూశాను.
ఇదైతే సపోటా ఇత్తనం మొలిసింది చూడండి. అది సపోటానే, అదిగో ఇత్తనం చూసారా. కొంచెం తవ్వి అయితే చూసాను, పర్లేదు బాగానే వచ్చింది. ఈ మొక్కలన్నీ మొన్న ఊరెళ్ళి వచ్చేసరికి మొత్తం ఎండిపోయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేస్తున్నాం కదా, కొంచెం బాగా వచ్చినాయి అనమాట. సరేలే, ఇది మనీ ప్లాంట్, ఇది తులసి మొక్క, ఇదేమో ఇంకా కరేపాకు పెట్టాను, కరేపాకు రాలేదుగా, ఇప్పుడు ఇది వచ్చిందనమాట. ఈ మొక్క అసలు ఎంత బాగా వచ్చిందో. నేను ఎండాకాలం కదా, వేసిన మొక్కలే ఉండలేదు, అలాంటిది అది వచ్చేసరికి నాకు భలేగా అనిపించింది. మరి కుక్కర్ అయితే విజిల్ వస్తుంది. పప్పు ఇక అన్నం అంతా పొంగిపోయింది చూడండి. చూడవాలి, అన్నం అయితే అయిపోయింది, కూర అయిన తర్వాత గ్యాస్ అంతా తుడిచేస్తాను. మొత్తం పప్పు కుక్కర్ వస్తుంది, విజిల్ అయితే వస్తుంది. హలో అండి, చూసారా పప్పు అయితే ఉడికింది. దీంట్లో కొంచెం కారం వేసి అయితే మెదుపుతాము. కారం అయితే వేస్తున్నాను కొంచెం ఉడికిన తర్వాత. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి లైట్గా. వేసిన తర్వాత పప్పు గుత్తి పెట్టి పప్పు ఎనిపేద్దాం ఇట్లా. మెత్తగా అయితే వెనకండి. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. మెత్తగా అయితే ఎంపేసాను కదా, ఇప్పుడు చింతపండు వాటర్ అయితే పిసికిపోద్దాము. చింతపండు అయితే పిసికేద్దాం. ఇప్పుడైతే మెత్తగా మెరిపేసింది. ఇప్పుడు చింతపండు వాటర్ పిసికి చూసుకోండి, చింతపండు పడకుండా. పోయింది. బాగుంటుంది, చాలా బాగుంటాయి పప్పుచారు. నల్ల పెసలతో కూడా చేసుకోవచ్చు పప్పుచారు. పచ్చపెసలు, ఇంకా పెసరపప్పు, కందిపప్పు. మీకు ఎంతైతే కావాలో అంతే వేసుకోండి, నాకైతే సరిపోతుంది. ఇట్లా కొంచెం వాటర్ అయితే వేద్దాము లైట్గా. పలుచగా చేసుకోండి, బాగుంటుంది. ఉప్పు, కల్లుప్పు తగినంత. చూసారా పెసరపప్పు ఇవి అయితే పోసాను కదా, చింతపండు నీళ్ళు. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మరగనిద్దాం. చింతపండు నీళ్ళు ఉడకాలి కదా బాగా. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద అయితే పెట్టేద్దాం. పొయ్యి మీద అయితే పెడతాను చూడండి. కొంచెం టేస్ట్ అయితే చూద్దాం. పచ్చిచారు కొంచెం వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ మాత్రం బాగుంది. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెడదాం. బాగా మరిగిన తర్వాత తాలింపు వేద్దాం. ఈలోపు కొంచెం తాలింపులోకి వెల్లుల్లిపాయ దంచి వేసుకోవాలి. తాలింపులో వెల్లుల్లిపాయ దంచుదాం. పప్పు గుత్తి పడేస్తాం కదా, కారం కూడా పైన పెడదాం.
దీన్ని పెట్టుకోవడం రెండే ఉన్నాయి వెల్లుల్లిపాయలు. మీకుంటే ఇదిగోండి వేసుకోండి, మంచి వాసన వస్తుంది. వెల్లుల్లిపాయలు అయిపోయినాయి. ఒకసారి పప్పుచారు అయితే చూద్దాం. చూడండి తెరులుతున్నాయి. ఇప్పుడు తాలింపు అనేది వేద్దాం. పప్పుచారు అయితే కాగుతున్నాయి కదా, ఇప్పుడు తాలింపు అనేది వేద్దాం. చూసారా, బాండి అయితే పెట్టాను, బుడ్డ బాండి. కొంచెం ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ కాగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర. అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి రెండు వెల్లుల్లిపాయలు, లేవు ఎక్కువ, కొన్నే ఉన్నాయి, రెండే ఉన్నాయి, వేసేస్తా. మీరు ఎక్కువ ఉంటే వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ వేసుకోవడం వల్ల, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, అంతే, ఆపేసుకోండి. ఇప్పుడు అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో, కమ్మ వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి దీంట్లో వేద్దాం. బొడ్డబండి బాగుందాం అది, చూడండి. ఇప్పుడు వేసేద్దాం. అన్నీ తిరగ ఎంత భలే ఉంది, సూపర్ ఉంది వాసన. అయిపోయింది, వేడివేడిగా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం భోంచేద్దాం. పప్పుచారు వేసుకొని ఒక ముద్ద అన్నం అయితే తిందాం. ఓకే, దీంట్లో కావాలంటే సాంబార్ పొడి, ఈ సాంబార్ పొడి వేసుకోండి. నేనైతే వెయ్యను, ఉంటే వేసుకోండి. అన్నం తిన్నాక గ్యాస్ గడుక్కుందాం. ఇప్పుడైతే అయిపోయింది పప్పుచారు వేడివేడిగా. కొంచెం అన్నం అయితే వేసుకుందాం ఇప్పుడు. మా ఆయన అయితే తినేసి బయటికి వెళ్ళాడు. అదిగో ఆయన తిన్న అన్నం అది. మనం కొంచెం పెట్టుకుందాం అన్నం, చాలు పప్పుచారు కదా. ఇప్పుడు దీంట్లో పప్పుచారు వేసుకొని ఒకటి, రెండు, మూడు, నాలుగు, చాలు. గంటె చిన్నదే, మరి ఓ పోసుకుంటుంది అనుకోమాకండి, గంటె చిన్నదే. ఇప్పుడు దీన్ని అయితే తిందాం, వేడి కూర్చుందాం, బాగా ఆలోచిస్తుంది. కొన్ని మంచినీళ్ళు తీసుకుందాం. మంచినీళ్ళు రాడున్నాయి అబ్బా. చిక్క 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 చిక్క. ఇప్పుడు అన్నం తిందాం. రండి రండి రండి, దయచేయండి. ఈరోజు మా అమ్మ ఇంకా లేవలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. అందుకే ఇప్పుడు తింటున్నాం మేము. ఇప్పుడు తిన్నాం. అన్నం కూర రెండు కాలుతాను వేడిగా.
తిన్నాక బాక్స్ పెట్టాలి. ఇంకా ఈలోపు మా అమ్మాయి లేసిద్ది. ఎంత చెమటలో, ఈ చెమటకు వేడిగా తినలేదు. మండిపోతుంది. టేస్ట్ బాగుంది కానీ కాలుతుంది. మా అమ్మ చింత చారు చేసిద్ది. భలే ఉంటే ఈసారి వచ్చినప్పుడు చేయించుకోవాలి, లేదంటే మా ఊరు వెళ్ళినప్పుడు ఏం చేయించుకోవాలి. భలే ఉంటుంది. నాకు గుర్తుండదు, అప్పుడు మా అమ్మ వచ్చినప్పుడు చేయించుకున్నాను. చాలా బాగా చేసిద్ది చింతచారు. దానిలో కాంబినేషన్గా పప్పు, ముద్దపప్పు అంటే గట్టిపప్పు అంటారు చూడు, ముద్దపప్పు, అది వేసుకుని తింటుంటే నా సామిరంగా అసలు ఎంత బాగుండిద్దో, చాలా బాగుండిద్ది. ఈసారి వచ్చినప్పుడు చేయించుకుంటా. కాలుతుంది. 12వ తారీఖు నుండి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా స్కూల్కి వెళ్తే పిల్లలు పాపం ఎండలు ఉన్నాయి. మరి ఇంకా ఎండలే తగ్గలేదు అసలు. ఇది మే కదా, ఇంకా ఉంటుంది. ఈ సంవత్సరం ఎండలు ఎక్కువే బాగా. దీంట్లోకి అన్నంలోకి అప్పడాలు, గొట్టాలు ఉంటే చాలా బాగుంటుంది. బాగుంది. గొంతులో కూడా కాలుతుంది వేడిగా తింటుంటే. అయిపోయిందన్న. డిఎస్పి గీతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? పడిపోయింది ఫోన్. ఈ మధ్య ఏంటో తెగజారిపోతున్నాయి చేతిలో నుంచి. పప్పుచారు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డిఎస్పి గీతు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.